జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల క్రాస్ రోడ్ వద్ద వరద కాల్వల్లో వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ధర్నా నిర్వహించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, సాగు తీవ్రంగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి వరద కాల్వల్లో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసనలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇదే సమయంలో దొంగలమర్రి వద్ద మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూకపల్లి వరద కాలువ వద్ద రైతులకు మద్దతుగా వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జగిత్యాలకు తరలించారు. జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ రైతులానిదే 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 చేయాలని అందాం అడుగుదాం పోలీసులని అడుగుదాం సరే దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నడి రోడ్డు నాటుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు 40 ఏళ్ళలో ఏది ఇస్తుందో ఇట్లా అడ్డుకున్న వాళ్ళు ఎవరికి చూడలేదు చెప్పంటున్నా. 40 ఏళ్ళలో నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలలో ఏది ఇస్తున్నదో నడి రోడ్డు మీద అడ్డుకోనేది అవుతుందో
ఇలా రహదారి ఆటం కల్పించేట్టుగా పోలీసు వ్యవస్థను చూడలేని చెప్పి అంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పంటే మొత్తం ప్రభుత్వాన్ని ఏదైతుందో హిట్లర్ని ఆదర్శం తీసుకుని నడుపుతున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాడు. మీరు ఇప్పటికీ దేశాలకు పోకండి, దయచేసి ఏదైతున్నదో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏదైతుందో నీటిని ప్రవాహాన్ని ఏదైతున్నదో ఒడిసి పట్టుకొని మీరు అవసరమైతే కింద ఏదైతుందో ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతున్నదో చంద్రబాబు నాయుడు గారు కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆయన నీటిని ఏదైతుందో ఎత్తిపోసుకుంటుండు. ఆయనకున్న తెలుగు మనకు లేకుండా ఎట్లనే నేను ఇలా తెలంగాణ దిగువన ఏదైతుందో నీటిని వదులుతుంటే వాళ్ళ కింద ఆంధ్ర రాష్ట్రం నీటి ఒడిసి పట్టుకొని ఏదైతుందో ఆసరా చేసుకొని అదే కాఫర్ డ్యామ్ ఆసరా చేసుకొని ఇలా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే మొత్తం ఏదైతుందో 10 కోట్లు కాదు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే 10 కోట్లు కాదని చెప్పి అంటున్నాం. ఫుట్బాల్ మ్యాచ్ నీ విలాసాల కోసం ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెడుతూ ఏం చేస్తుందా ఇలా జయించాల పోలీసు అధికారులు చెప్తాను అని చెప్పి అంటున్నాం. రోడ్డు మీద కూర్చుంటామని చెప్పంటే వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా దయచేసి రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, మేము లేస్తాం. రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, కొండగట్టుకు వెళ్ళి మేము లేస్తాం. అంతేనా? రవిశంకర్ గారిని వదిలిపెట్టండి, లేస్తాం. పెట్టండి. మన వర్షాకాలపు నీరు విడుదల చేయాలని మరి ఈరోజు మీ రాష్ట్రాలు చేయడం జరుగుతున్నది. మరి రైతులు మొత్తము వర్షాకాలం నమ్ముకొని గతంలో, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వర్షాకాలం ఎప్పుడు చూసినా నీరు గోదావరిలో మన నీరు ఉండేవి. మరి ఈ సంవత్సరము మొత్తము నీరు ఎండకపోయి మోటార్లు తెలియదు. రైతులు మరి నారు అలుక్కొని మరి పొలాలు దున్నుకొని సిద్ధంగా ఉన్నారు. నీరు లేక చాలా మంది రైతులు మరి నాటు వేయలేకపోతున్నారు. మరి చేతగాని ప్రభుత్వము మరి గోదావరిలో కాళేశ్వరం దగ్గర 60,000 క్యూసెక్ల వాటర్ మరి ఈ రోజు వృధాగా పోతున్నాయి. మరి అటు నీటిని మళ్లించి పంపులు నింపి ఈ రైతుల్ని ఆదుకోవాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మన మల్యాల మండలంలో రాంపూర్ నుంచి పడితే దాదాపు తాటిపల్లి అవుతారు, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులంతా దాదాపు 10-15 విలేజ్లు ఈ వర్షాకాలం నమ్ముకొని ఉన్నారు కనుక మరి వర్షాకాలంలో నీరుంటేనే రైతులు పంట పండించుకుంటారు. మరి పంట పండించుకుంటే రైతులు మరి మన ప్రజలకు కూడా అన్నం పెట్టే పరిస్థితి కాబట్టి మరి ఈరోజు రైతులందరం కలిసి పెద్ద మనిషి రైతులందరం కలిసి ఇలా రాస్తారోకో ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు తెలుసు ఎప్పుడు పంటలు వేసుకోవాలని, కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏం తెలుస్తలేదు. కామన్గా మన ఇళ్లలోనే వర్షం పడితే రేగుల కింద బకెట్లు పెట్టుకుని నీళ్ళు ఆపుకుంటాం, దేనికైనా పోల్ తోవడానికో బట్టలు కొనుక్కెళ్తాను. ఈ దరిద్రం ముఖ్యమంత్రికి కిందికే వరద పోయినా మోటార్ లాంచ్ చేస్తాడు. అరే మన రైతు చెప్తుంది ఫుట్బాల్ కాడికి రాగానే మోటార్ బంద్ చేసుకోవాలని, ఈయనకి సోయలేదా? మోటార్ ఆన్ చేస్తే పోసాన్ని పోసి ఎత్తిపోతుంది కదా, ఇది తీసి పెట్టుకునేందుకు కామన్ తెలివి ఉండాలి కదా. మోటార్లు ఆన్ చేస్తే పంపింగ్ అయితే అన్నారంకెళ్ళో శుద్ధిలోకెళ్ళో కొన్ని పైకి వస్తాయి కదా. లేవు ఒరిజినల్ రైతులో ఉన్నాం. దయచేసి సీఎం గారు, ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్నో ఈ రైతులను కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాము. వరదకాలం మొత్తం నీళ్ళు అయిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి. మీరు మీడియా ద్వారా చూడండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా చూడండి, మోటార్లు కాలిపోతున్నాయి, మొత్తం నార్లు ముదిరిపోయినాయి. చాలా అరికోత పడుతున్నారు రైతులందరూ. తక్షణమే మీరు విడుదల చేయాలి. లేని పక్షంలో ఆడోళ్ళం మొగోళ్ళం అందరం కలిసి కలెక్టరేట్కు పాదయాత్ర చేస్తాం. మీరు దయచేసి మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై